కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది విడుదల అవడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో ఈ కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ కొరకు ఆన్లైన్లో మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి, వాటికి సంబంధించి మనకి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, ఆ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలనేది పూర్తిగా డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం ఈ కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించి వెబ్సైట్ ఓపెన్ చేయడానికి kvsangathan.nic.in ఈ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఈ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు అనౌన్స్మెంట్లో ఈ నోటిఫికేషన్ సంబంధించి షెడ్యూల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆ అడ్మిషన్ సంబంధించి ఆ గైడ్ లైన్స్, ఆ అడ్మిషన్ నోటీసు, ఇక్కడ KVS అడ్మిషన్ షెడ్యూల్ 2020-21 దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా పీడిఎఫ్లో ఆ షెడ్యూల్ అనేది వస్తుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎండ్ డేట్ ఎప్పుడు అనేది పూర్తి షెడ్యూల్ అనేవి మనకి ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్లో ఉంటాయి. ఈ రిజిస్ట్రేషన్ అనేది జూలై 20వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ అనేది ఆగస్టు 7వ తారీఖు లోపు మనం ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మిగతా షెడ్యూల్ అనేది కూడా మీరు ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్లో చూడవచ్చు. ఇప్పుడు ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలని చూద్దాం. ఆన్లైన్లో అప్లై చేయడానికి ఇక్కడ ఈ వెబ్ పేజ్లోనే పైన ఇక్కడ మీకు స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ KVS ఆన్లైన్ అడ్మిషన్ పోర్టల్ లింక్ అని దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మరలా ఓకే మీద క్లిక్ చేయండి. వెంటనే ఈ విధంగా మనకి ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి వేరే వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో క్లిక్ హియర్ టు రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి చూపించడం జరుగుతుంది. మొత్తం ఈ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ అనమాట ఇవన్నీ. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకుంటే మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్ వస్తాయి. వాటి సహాయంతో మనం ఆన్లైన్ అప్లికేషన్ని ఫిల్ చేస్తాము. అదేవిధంగా మనకి ఈ ఇన్స్ట్రక్షన్స్లోనే మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేంటంటే మనకి ఈ రిజిస్టర్ అవ్వడానికి ఒక మొబైల్ నంబరు, వ్యాలిడ్ ఈమెయిల్ ఈ రెండు ఉండాలి. ఇవి వర్కింగ్లో ఉండాలి. అదేవిధంగా విద్యార్థికి సంబంధించి ఆ ఫోటోగ్రాఫ్ ఉండాలి. దాని యొక్క సైజ్ అనేది 256 KB లోపు మాత్రమే ఉండాలి. అది కూడా JPEGలో ఉండాలి. అదేవిధంగా విద్యార్థికి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇదైతే మాత్రం మనకి PDFలో అయినా ఉండొచ్చు, JPEGలో అయినా ఉండొచ్చు. 256 KB లోపు ఉండే విధంగా మనం ఈ డాక్యుమెంట్స్ని రెడీగా ఉంచుకోవాలి. అదేవిధంగా ఎవరైనా సరే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద అప్లై చేసుకుంటే దానికి సంబంధించి ఆ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఈ ఫామ్ని ఫిల్ చేస్తే ఫస్ట్ మనం రిజిస్టర్ అవుతాం. ఇప్పుడు దీని ఏ విధంగా ఫిల్ చేయాలని చూద్దాం. ఇక్కడ విద్యార్థి పేరు మీద మనం రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ నేమ్ ఆఫ్ చైల్డ్, విద్యార్థి యొక్క ఫస్ట్ నేమ్ రాస్తాము. మిడిల్ నేమ్ ఆఫ్ ది చైల్డ్, లాస్ట్ నేమ్ ఆఫ్ ది చైల్డ్. ఇక్కడ విద్యార్థి యొక్క సర్నేమ్ అనేది ముందు రావాలనుకుంటే ఫస్ట్ నేమ్ వద్ద సర్నేమ్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ వద్ద విద్యార్థి యొక్క పేరు ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఈజ్ ద చైల్డ్ డిఫరెంట్లీ ఏబుల్డ్, ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అనే ఉండి, లేదంటే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ చైల్డ్ వద్ద ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మీరు సెలెక్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఆ విద్యార్థికి సంబంధించి కనుక పేరెంట్స్ కానీ ఆ విద్యార్థికి సంబంధించి పేరెంట్స్ ఆ KVSలో కనుక ఎంప్లాయ్ అయితే వారు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ వర్కింగ్లో ఉంటే వర్కింగ్, వాళ్ళు రిటైర్ అయితే రిటైర్డ్. అదే గ్రాండ్ చైల్డ్ అయితే దానికి సంబంధించి గ్రాండ్ చైల్డ్ ఎవరైనా ఉంటే వారు అప్లై చేసుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇలా రిటైర్డ్ అయితే రిటైర్ సెలెక్ట్ చేసుకోండి. నాట్ అప్లికబుల్ అంటే ఎవరు లేకపోతే నాట్ అప్లికబుల్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసేయండి. మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఇవి కూడా వర్కింగ్లో ఉండాలి. నెక్స్ట్ ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేయండి. ఇచ్చేసేసి రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. ఇలా రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే వెంటనే మనం ఇచ్చిన ఆ మొబైల్ నెంబర్కి ఒక OTP రావడం జరుగుతుంది. ఆ OTPని ఎంటర్ OTP వద్ద ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కోడ్ని కింద ఇచ్చిన ఈ టెక్స్ట్ ఫీల్డ్లో ఇచ్చేసేసి మరలా వెరిఫై మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీకు OTP అనేది రాకపోతే రీసెండ్ OTP మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ OTP ఇచ్చిన తర్వాత మనకి ఈ విధంగా నెక్స్ట్ స్క్రీన్ కనిపిస్తుంది. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని చెప్పేసి ఇంతటితో మనం సైన్ అప్ అయిపోయాము. దీంట్లో ఆ విద్యార్థికి సంబంధించి ఒక లాగిన్ కోడ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఈ లాగిన్ కోడ్ కూడా ఇందాక మనం ఇచ్చిన ఆ రిజిస్టర్డ్ మెయిల్లో పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు లాగిన్ అవడానికి టు లాగిన్ టు ది పోర్టల్ క్లిక్ హియర్ అని చెప్పేసి లింక్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి లాగిన్ కోడ్ ఇందాక మనకి జనరేట్ అయిన ఆ లాగిన్ కోడ్ ఇస్తాము. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ది చైల్డ్ వద్ద విద్యార్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాము. మనం ఇచ్చిన ఆ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇచ్చేసేసి ఈ క్యాప్చా కోడ్ వచ్చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఇలా లాగిన్ అవ్వగానే ఈ విధంగా ఇప్పుడు మనకి అసలైన ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో మొత్తం 5 పార్ట్స్ ఉంటాయి. ఈ ఫస్ట్లో బేసిక్ ఇన్ఫర్మేషన్, ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్లో కూడా మనం ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఇందాకనే మనం ఇచ్చేసాం కాబట్టి ఇప్పుడు ఇవి ఎడిట్ అవ్వవు. నెక్స్ట్ ఇప్పుడు మనం దీంట్లో మార్చుకోవాల్సింది ఏంటంటే జెండర్ వద్ద ఇక్కడ మేలా ఫీమేలా అని చెప్పి అడుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఫ్యామిలీ ఇన్కమ్ గ్రూప్
ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వారికి అయితే ఈడబ్ల్యూఎస్, బీపీఎల్ అయితే బీపీఎల్లో, డూ నాట్ బిలింగ్ టు లో ఇన్కమ్ గ్రూప్ అయితే ఇది సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ క్యాస్ట్ కేటగిరీ వద్ద ఇక్కడ చూస్ క్యాస్ట్ కేటగిరీ మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేబుల్ అయిన ఆ క్యాస్ట్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ బ్లడ్ గ్రూప్ వద్ద ఆ విద్యార్థికి సంబంధించి బ్లడ్ గ్రూప్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అప్పుడు నెక్స్ట్ పేరెంట్ డీటెయిల్స్ సెకండ్ స్టెప్కి వెళ్తుంది. మీరు ఇచ్చిన ఈ అప్లికేషన్ సేవ్ చేసుకోవడానికి ఇక్కడ సేవ్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీరు ఇప్పుడు దాకా ఇచ్చిన డేటా మొత్తం ఎప్పటికప్పుడు సేవ్ అయిపోతుంది. అంటే మీరు మధ్యలో ఈ అప్లికేషన్ వదిలేసినా కూడా మరలా లాగిన్ మీదకి వెళ్ళిపోయి మనం ఫిల్ చేసిన మధ్యలో వదిలేసిన కాడి నుంచి మరలా మనం కంటిన్యూ అనేది చేసుకోవచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు మీరు సేవ్ అప్లికేషన్ క్లిక్ చేస్తే ఈ మీరు ఇప్పుడు దాకా ఇచ్చిన డేటా మొత్తం సేవ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ పేరెంట్ డీటెయిల్స్లో ఇక్కడ విద్యార్థి యొక్క పేరెంట్స్కి సంబంధించి వివరాలు ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ ఏమన్నా మదర్ డీటెయిల్స్ ఇటువైపు అడగడం జరిగింది, ఇటు పక్కన ఏమన్నా ఫాదర్ డీటెయిల్స్ అడగడం జరిగింది. కాబట్టి మనం రెండింటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. స్టార్ మార్క్ ఉన్నవి కంపల్సరీ ఫిల్ చేయాలి. ఇక్కడ టైటిల్ వద్ద ఇక్కడ మదర్ డీటెయిల్స్ కాబట్టి ఇక్కడ మిస్సెస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఫుల్ నేమ్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ నేషనాలిటీని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ డూ యూ వాంట్ టు కాపీ మదర్స్ రెసిడెన్షియల్ అడ్రస్ టు ఆటో ఫిల్ ఫాదర్ రెసిడెన్షియల్ అడ్రస్. అంటే ఇక్కడ ఇచ్చిన ఈ మదర్స్ అడ్రస్సే సేమ్ ఫాదర్ అడ్రస్లో కూడా రావాలనుకుంటే ఎస్ అనేవ్వండి. దాదాపుగా ఇద్దరు ఒక దగ్గరే ఉంటారు కాబట్టి ఎస్ అని ఇచ్చేస్తాము. నెక్స్ట్ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ వద్ద మనం కంట్రీని సెలెక్ట్ చేసుకుంటాం, స్టేట్ని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ సిటీ ఆఫ్ రెసిడెన్షియల్ వద్ద మనం ఇక్కడ సిటీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ రెసిడెన్షియల్ అడ్రస్ని ఇక్కడ మనం టైప్ చేస్తాం. ఇటు పక్కకు వచ్చేసరికి ఫాదర్ సంబంధించి వివరాలు ఇక్కడ ఇచ్చేస్తాం. ఫాదర్ ఆక్యుపేషన్, ఆర్గనైజేషన్, ఈ విధంగా పేరెంట్స్ సంబంధించి ఈ డీటెయిల్స్ని ఇచ్చేసిన తర్వాత మనం నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. అలా పేరెంట్స్ డీటెయిల్స్ ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మన ఇక్కడ ఆ స్కూల్కి సంబంధించి చాయిస్ అడుగుతుంది. ఇక్కడ 3 చాయిసెస్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. సెలెక్ట్ విద్యాలయ 1 వద్ద మనం ఒక చాయిస్ని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ సెలెక్ట్ విద్యాలయ 2లో, నెక్స్ట్ ఇంకోటి 3, ఇలా 3 చాయిసెస్ని మనకి ఇష్టమైన ఆ విద్యాలయాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మనం స్టేట్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ స్కూల్స్ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. వీటిలో మనం ఫస్ట్ చాయిస్ దేనికి ఇవ్వాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోగానే ఈ విధంగా మనకి చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఆ స్కూల్కి సంబంధించి ఆ లొకేషన్ కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆ స్కూల్ యొక్క డిస్టెన్స్ అనేది, నెక్స్ట్ ఇక్కడ డిస్టెన్స్ ఆఫ్ స్కూల్ ఫ్రమ్ రెసిడెన్స్, మన ఇంటి నుంచి ఆ స్కూల్ యొక్క డిస్టెన్స్ అంటే లెస్ దాన్ 8 కిలోమీటర్స్లో ఉంటే 8 కిలోమీటర్స్ ఇచ్చేసేయండి. ఇలా లెస్ దాన్ 8లో ఉంటే వీరు ఆర్టీఈ ప్రకారం కొన్ని అడ్మిషన్స్ అనేవి ఇస్తారు, వాటికి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ మోర్ దాన్ 8 అయితే దీన్ని సెలెక్ట్ చేసుకోండి. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ అండర్ ఆర్టీఈ, అంటే ఆర్టీఈ ప్రకారం కొన్ని సీట్లు కేటాయిస్తారు, 10 అలా ఉంటాయి, వాటికి ఎలిజిబుల్ ఎవరు, దీనివల్ల నో ప్రాబ్లం. యాక్చువల్గా మీరు ఎలా ఉంటే అలా సెలెక్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ కింద మరలా ఎస్ నో అని చెప్పేసి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. డూ యూ నీడ్ హెల్ప్ ఇన్ ఫిల్లింగ్ సర్వీస్ ప్రయారిటీ కేటగిరీ, అంటే ఇక్కడ పేరెంట్స్ యొక్క సర్వీస్ కేటగిరీ అనేది కొంత ప్రయారిటీ ఇస్తారు. అంటే ఇక్కడ కేవీఎస్లో పేరెంట్స్ యొక్క సర్వీస్ కేటగిరీని బట్టి ప్రయారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీరు ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే ఆ ఎంప్లాయీ టైప్ ఏంటి ఆ కేటగిరీ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఇక్కడ మనకి సెంట్రల్ వాళ్ళకి అయితే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, అదే స్టేట్ వచ్చేసరికి కొంత తక్కువ ప్రయారిటీ ఇస్తారు, అలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు స్టేట్ గవర్నమెంటా సెంట్రల్ గవర్నమెంటా ఆ యొక్క వివరాలను ఇక్కడ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ వద్ద దీన్ని సెలెక్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ చూజ్ సర్వీస్ ప్రయారిటీ కేటగిరీ, ఇక్కడ ఆ పేరెంట్స్ యొక్క ఎంప్లాయ్మెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంటా లేకపోతే స్టేట్ గవర్నమెంటా ఇలా మీకు తెలిసే ఉంటుంది. వీటిలో ఈ 5 ఆప్షన్స్లో మీకు ఏదైతే అప్లికబుల్ అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ అయితే దీన్ని సెలెక్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఈ ఎంప్లాయ్మెంట్ అనేది ఫాదర్కా ఉందా లేకపోతే మదర్కి ఉందా, ఎవరు జాబ్ చేస్తున్నారు, ఫాదర్ అయితే ఫాదర్, మదర్ అయితే మదర్, ఇట్లా మీరు సెలెక్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ వెదర్ సెలెక్టెడ్ పేరెంట్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ లాస్ట్ 7 years యాజ్ ఆన్ డేట్. లాస్ట్ 7 yearsలో కనుక ఫాదర్ అంటే ఇక్కడ మనం ఫాదర్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి వీరు కనుక ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటే ఎస్ అని చెప్పి ఉండే అప్పుడు ఆ ట్రాన్స్ఫర్ సంబంధించి వివరాలు కూడా ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్ అయితే అన్ని రోజుని ఇక్కడ యాడ్ చేసుకొని ఆ ఆఫీస్ నేము, ఆ డేట్ ఆఫ్ జాయినింగ్, రిలీజ్ డేటు, ఆ పీరియడ్ ఆఫ్ స్టే, ట్రాన్స్ఫర్డ్ ఆఫీసు, ఎక్కడ ట్రాన్స్ఫర్ అయ్యారు, డిస్టెన్స్ బిట్వీన్ 2 ఆఫీసెస్, ఆ రెండింటికి మధ్య డిస్టెన్స్, ఆర్డర్ నెంబరు. డిలీట్ చేయాలనుకుంటే ఈ కాలం మొత్తాన్ని డిలీట్ మీద క్లిక్ చేస్తే మొత్తం డిలీట్ అయిపోతుంది. ఈ విధంగా ఆ ట్రాన్స్ఫర్ సంబంధించి వివరాలు ఇక్కడ ఇవ్వచ్చు. ఒకవేళ ఎలాంటి ట్రాన్స్ఫర్స్ లేకపోతే నో అని చెప్పి ఇచ్చేసేయండి. ఇలా వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ 4th దాంట్లో అప్లోడ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి
ఇక్కడ మనని కొన్ని డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయమని చెప్పి అడుగుతుంది. ఇక్కడ ఇవేంటంటే విద్యార్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అది 256 కేబీలోపు ఉండాలి. పీడిఎఫ్ కానీ జేపీజీలో కానీ ఉండే విధంగా మనం బ్రౌజ్ మీద క్లిక్ చేసి ఆ డాక్యుమెంట్ని అప్లోడ్ చేస్తాము. అదేవిధంగా విద్యార్థి యొక్క ఫోటో అనేది 256 కేబీలోపు జేపీజీలో ఉండే విధంగా మనం బ్రౌజ్ మీద క్లిక్ చేసి ఈ 2 డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేయాలి. ఇలా బ్రౌజ్ మీద క్లిక్ చేసి ఆ ఫోటోని ఇచ్చిన తర్వాత మరలా మనం ఏం చేయాలంటే అప్లోడ్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మాత్రమే ఆ ఫోటో కానీ ఆ డాక్యుమెంట్ కానీ అవి అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. వాటిని మరలా చూసుకోవాలనుకుంటే వ్యూ మీద క్లిక్ చేసి చూసుకోవచ్చు. చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ మీద క్లిక్ చేసి మరలా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా ఈ 2 డాక్యుమెంట్స్ ఇచ్చిన తర్వాత మనం నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాం. ఇలా ఇవ్వగానే ఇక్కడ డిక్లరేషన్ సబ్మిట్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక డిక్లరేషన్ చూపిస్తుంది. నెక్స్ట్ ఈ చివరిలో ఈ చెక్ బాక్స్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు సేవ్ టు ప్రివ్యూ అని చెప్పేసి ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మరలా మనం బ్యాక్ వెళ్ళాలనుకుంటే ప్రీవియస్లోకి వెళ్ళిపోయి మరలా అన్ని స్టెప్స్ మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఈ సేవ్ టు ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే యువర్ అప్లికేషన్ డేటా హ్యాస్ బీన్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా చూపిస్తుంది. మనం ఇచ్చిన ఈ అప్లికేషన్ ఇప్పుడు దాకా ఫిల్ చేసిన ఈ అప్లికేషన్ మొత్తం సేవ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మరలా ప్రివ్యూ మీద క్లిక్ చేయాలి. ఇలా ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే మన అప్లికేషన్ మొత్తం మన డేటా మొత్తం ఒకసారి ప్రివ్యూ చూపిస్తుంది. ఈ ప్రివ్యూ అనేది వేరొక పేజీలో ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మరలా మీరేం చేస్తారంటే వెనక బ్యాక్ పేజీలోకి వచ్చేసేయండి. బ్యాక్ పేజీకి వచ్చేసిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి ఫైనల్గా. నెక్స్ట్ ఇలా ఇవ్వగానే ఎస్ సబ్మిట్ నో క్యాన్సిల్ అని చెప్పి అడగడం జరుగుతుంది. మీరు ఒకవేళ ఎడిట్ చేయాలనుకుంటే నో క్యాన్సిల్ మీద క్లిక్ చేసేసి మరలా బ్యాక్ వెళ్ళి ఎడిట్ చేసుకోండి అని చెప్పి చూపించడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఎస్ సబ్మిట్ మీద క్లిక్ చేశారంటే ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. వెంటనే మనం ఇచ్చిన ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ ఓటీపీ వద్ద ఇచ్చేసేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఇలా వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయగానే మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడం జరిగిపోయింది. మనకి అప్లికేషన్ మనం ప్రింట్అవుట్ తీసుకోవడానికి ప్రింట్ అప్లికేషన్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేసేస్తాం. సబ్మిట్ చేసిన అప్లికేషన్ మొత్తం మనం ప్రింట్అవుట్ అనేది తీసుకోవచ్చు. ఈ విధంగా కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ కొరకు అప్లికేషన్ ఆన్లైన్లో ఈ విధంగా మనం సబ్మిట్ అనేది చేస్తాం. ఇక్కడే పైనే మనకి ప్రింట్ అప్లికేషన్ చెక్ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి ఇక్కడ ఒక లింక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ చెక్ అప్లికేషన్లోకి వెళ్ళిపోతే ఆ అప్లికేషన్ స్టేటస్ మనం చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ సబ్మిటెడ్ అట్ అని చెప్పేసి మనకి ఈ విధంగా టైం చూపిస్తుంది. ఆ సబ్మిషన్ కోడ్ని చూపిస్తుంది. మనకి లాగిన్ కోడ్ని కూడా చూపించడం జరుగుతుంది. ఇదంతా మనం ఇప్పుడు దాకా మనం లాగిన్ అయ్యి చేసాం కదా, ఇక్కడ మనకి లాగౌట్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉండటం జరుగుతుంది. ఇక్కడ మనం లాగౌట్ మీద క్లిక్ చేస్తే ఇంతటితో అప్లికేషన్ సబ్మిట్ చేసాం కాబట్టి బయటకు వెళ్ళిపోవచ్చు అనమాట. ఇలా బయటికి వెళ్ళిపోయిన తర్వాత మరలా మీరు లాగిన్ అవ్వాలనుకోండి, ఇక్కడ మీకు లాగిన్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు హోమ్ పేజీలోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ కేవీఎస్ ఆన్లైన్ అడ్మిషన్ పోర్టల్ లింక్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు బయటకు వచ్చేసి ఈ పేజీ కూడా క్లోజ్ అయిపోతాయి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు లాగిన్ అని చెప్పేసి చూపించడం జరుగుతుంది. ఫ్రెష్గా రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే క్లిక్ హియర్ టు రిజిస్టర్ మీద వెళ్ళిపోయి ఇప్పుడు దాకా చేసిన ప్రాసెస్ మొత్తం చూసుకుంటాం. మరలా ఇప్పుడు మనం లాగిన్ అయ్యి మరలా అప్లికేషన్ చెక్ చేసుకోవాలనుకుంటే లాగిన్ మీద క్లిక్ చేసేయండి. అప్పుడు మీ యొక్క లాగిన్ కోడ్, ఆ డేట్ ఆఫ్ బర్త్, విద్యార్థికి సంబంధించి ఆ మొబైల్ నెంబర్, క్యాప్చర్ కోడ్ వచ్చేసి లాగిన్ అయిపోండి. ఇలా లాగిన్ అవ్వగానే మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్ని చూసుకోవచ్చు. అవసరమైతే మీరు ఏమైనా రాంగ్ డేటా ఒకవేళ ఇస్తే మరలా రీఅప్లై చేయాలనుకుంటే క్యాన్సిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేయొచ్చు. అదే క్యాన్సిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేయగానే మనం చేసిన ఈ అప్లికేషన్ మొత్తం క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఎస్ మీద క్లిక్ చేసామంటే అంతా బాగుంటే నో థ్యాంక్స్ మీద క్లిక్ చేసేయండి. ఇప్పుడు క్యాన్సిల్లో ఎస్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే వెంటనే మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చర్ కోడ్ని ఇచ్చేసేసి ఎస్ క్యాన్సిల్ ది అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. ఇదంతా ఎవరి కోసం అంటే మరలా రీఅప్లై చేసుకోవాలి. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పు ఉంది అనుకుంటేనే ఇలా క్యాన్సిల్, ఇలా ఈ ప్రాసెస్ మీరు కంటిన్యూ చేసుకోండి. ఇలా ఇవ్వగానే యువర్ అప్లికేషన్ ఈజ్ క్యాన్సిల్డ్ అని చెప్పేసి మనకు చూపించడం జరుగుతుంది. రీఅప్లై ఏ ఫ్రెష్, అదేవిధంగా రీఅప్లై విత్ డేటా ఫ్రీ ఫీల్డ్ లాస్ట్ సబ్మిటెడ్ అప్లికేషన్. రీఅప్లై ఫ్రెష్ మీద క్లిక్ చేస్తే మరలా ఫ్రెష్ అప్లికేషన్ వస్తుంది, డేటా ఎంటీగా ఉంటుంది. అదే రీఅప్లై విత్ డేటా ఫ్రీ ఫీల్డ్ అంటే ఆల్రెడీ మీరు అప్లై చేసిన ఆ డేటా మొత్తం కనిపిస్తుంది, మీరు సరి చేసుకోవచ్చు. ఫ్రెష్ మీద క్లిక్ చేస్తే మరలా ఎంటీ ఫామ్ వస్తుంది, అందుకని ఫ్రీ ఫీల్డ్ మీద క్లిక్ చేశాను. దీని మీద క్లిక్ చేస్తే మనం ఇచ్చిన డేటా మొత్తం కనిపిస్తుంది, మరలా మనం ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ మొత్తం మామూలే, సేమ్ మరలా
5 స్టెప్స్ ఉంటాయి. ఈ 5 స్టెప్స్లో నేను ఫ్రీ ఫీల్డ్ క్లిక్ చేసా కాబట్టి మనం ఇచ్చిన డేటా మొత్తం ఇంకోసారి మనం చెక్ చేసుకొని మరలా ఎడిట్ అనేది చేసుకోవచ్చు ఎక్కడైతే తప్పులు ఉండదో. ఫైనల్ స్టెప్లో ఈ డిక్లరేషన్ వద్ద అప్లికేషన్ మనం సబ్మిట్ అనేది చేస్తాం. సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే మరలా అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా కేంద్రీయ విద్యాలయ స్కూల్స్కి సంబంధించి ఆన్లైన్లో ఈ విధంగా మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తాం. ఒకవేళ సబ్మిట్ చేసిన అప్లికేషన్స్లో మిస్టేక్స్ ఉంటే ఈ విధంగా మరలా రీఅప్లై అనేది మరలా చేసుకోవచ్చు.